సంబంధించిన మొత్తం పనులు గ్రామ స్థాయి నుంచి రికార్డు పరంగా, భూ వ్యవస్థ పరంగా, భూ చట్టాల పైన అద్భుతమైన అవగాహన కలిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రికార్డులో అసిస్టెంట్గా పనిచేస్తున్న విఆర్ఓలను ఉన్న పరంగా పీకేసి కొంతమందిని కొన్నిటిప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా ఇట్లా రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. తెలంగాణలో చూస్తే గత ప్రభుత్వం ఏమో ధరణి అని చెప్పేసి ఒక పద్ధతి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు భూభారత్ అని చెప్పి రకరకాల సమస్యలు సృష్టిస్తూ అన్ని రకాలుగా భూ సంబంధ చట్ట సంబంధమైన అంశాలపైన అవగాహన ఉన్న బీఆర్ఓలకు వీళ్ళకు సరైన ప్రాతినిధ్యం లేకుండా వీళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయాలి, ఆర్డర్ చేయాలి. ఖచ్చితంగా ఈ 3,900 మందికి న్యాయం చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ వేదికగా చెప్తున్నాము. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాకు మీరు అందరూ ఇంటికి రావాలన్నా ఇంకా చాలా గ్యాప్ ఉంది. బీఆర్ఏలకు ఉన్నదని నేను చెప్తా ఉన్నా ఈ సభాముఖంగా. ఇదే విధంగా హామీలు ఇచ్చినావు, ఎన్నో హామీలు. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 42 రిజర్వేషన్ పైన కూడా నువ్వు ఈ డిక్లరేషన్ ని మరి సమర్థించుకుంటూ మరి బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ చేయలేకపోయినావు. 42 వదిలిపెట్టేది దాన్ని బీసీ లిబరేషన్ టైగర్ పోస్ట్ నుంచి సవాల్ చేస్తున్నాం. రేవంత్ బీసీల ఐక్యత, ఆర్ కిషన్ నాయకత్వం, అరుణన్న నాయకత్వం, డాక్టర్ అరుణన్న నాయకత్వం. జాతీయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ ఇక్కడ విఆర్ఎస్ సోదరులు కావచ్చు, తర్వాత మేము కుమ్మేర ఘటన సిబిఐకి ఇవ్వాలన్న డిమాండ్ తోటన నేను రామదాస్ అదవరే గారిని కలవడం జరిగింది. మేము ఆయన చేయడం జరిగింది. ఆయన ఢిల్లీకి వచ్చినాం, వీళ్ళని తీసుకొని వచ్చినాము. కుమ్మేర ఆ 2 నెలల పసిపాప ఆత్మ మమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది, రేపు అసెంబ్లీ వరకు వీళ్ళు ఏజెండా వీళ్ళు డిమాండ్ తోటి 4,000 మందిని మీరు సర్దుబాటు హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించండి. కుమ్మేర ఘటన, విఆర్ఎల ఘటన మీరు అసెంబ్లీ లిపి చర్చించండి. ల్యాండ్ మాఫియాల గురించి ఎంప్లాయీస్ కి 15% ఎట్లయితే తల్లిదండ్రులను చూసుకోవాలో ఎంప్లాయీస్, మీరు ప్రజలను చూసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ప్రజలే మీ పిల్లలు. ముఖ్యమంత్రి గారు వినండి, మీరు జోరుగారి మీ పిల్లలకి, మీ కోటేసిన మీ పిల్లలకి మీరు వ్యవస్థను మేనేజ్ చేసుకుంటాం అనుకోకండి. మీరు మేము ఖచ్చితంగా నేపాల్ ఎట్లయితే పరీక్ష చేస్తాము, ఊరూరు తిప్పుతాము, మేము వద్దామని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న.